మరువగలనా యేసయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతివయ్యా రాజులకు రాజువయ్యా త్వరలో రానయ్యున్న మహారాజువయ్యా నీవే రాజువయ్యా రాజులకు రాజువయ్యా త్వరలో రానయ్యున్న మహారాజువయ్యా నీవే యూదరాజువయ్యా నీవు మాత్రమే న్యాయాధిపతివయ్యా నీవే యూదరాజువయ్యా నీవు మాత్రమే న్యాయాధిపతివయ్యా నీవు మాత్రమే తీర్పు తీర్చువాడయ్యా నీవు మాత్రమే తీర్పు తీర్చువాడయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులు అందుకో పూజార్హుడా స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులు అందుకో పూజార్హుడా నిన్నే చూసనయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా నీ మీద అనుకుని బ్రతుకుచున్నానయ్యా నిన్నే చూసనయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా నీ మీద అనుకుని బ్రతుకుచున్నానయ్యా నీవే నా ఆధారమయ్యా నీవు మాత్రమే నా జీవమయ్యా నీవే నా ఆధారమయ్యా నీవు మాత్రమే నా జీవమయ్యా నీవు మాత్రమే నా సర్వమయ్యా నీవు మాత్రమే నా సర్వమయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులు అందుకో పూజార్హుడా స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా దేవుని నామమునకు మహిమ ఉండాలచ్చు. ఒక వాక్యం వరకు మనము చదువుకొని మన ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము థ్యాంక్ యూ ఫర్ దిస్ జీసస్. యోహాను సువార్త 6వ అధ్యాయము 4, 5, 6, 7. యోహాను సువార్త 6వ అధ్యాయము 4, 5, 6, 7. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. పస్కాను యూదుల పండుగ సమీపించగా ఉండేటప్పుడు కాబట్టి
యేసు కన్నులెత్తి బహు జనులు తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనయ్యుండెను తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు. చూడండి, ఆడ ఉన్న మాట పస్కా పండుగ సమీపంగా ఉంది. ఆ సమయంలో యేసు ప్రభు ఉన్న ఆ చోట్లో చాలా మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యం వినేదానికి వచ్చినారంట. చాలా మంది. అప్పుడు వాళ్ళని చూసి వీళ్ళకి ఏదైనా ఒకటి ఇవ్వాలా, అంటే భోజనం ఇవ్వాలా, ఆయన మనసులో ఉంది వీళ్ళకి భోజనం ఇవ్వాలని, ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయనతో ఉన్న యేసు ప్రభుతో ఉన్న శిష్యులను చూసి అడుగుతున్నాడు మాట ఏమని, వీళ్ళు నోటి నుండి ఎటువంటి మాటలు వస్తుంది, విశ్వాసం కలిగిన మాటలు వస్తుందా లేకపోతే విశ్వాసం లేని మాటలు వస్తుందా అని పరిశోధన చేసేదానికి ఆయన అడుగుతున్నాడు. ఏమని, ఇంత మంచి ప్రజలు ఉన్నారు, వీళ్ళకి ఏదైనా మనం భోజనం ఇవ్వాలా అని అడిగేటప్పుడు అప్పుడు ఫిలిప్పు అంటున్నాడు, ఇంతమంది ప్రజలకి ఎట్లా మనము భోజనం ఇచ్చే. హల్లెలూయా. ఈ మాటలన్నీ అంద్రేయ చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలు ఉన్న ఆ మధ్యలో వెళ్ళి వెతుకుతా ఉన్నది, ఎవరి దగ్గరైనా ఏదైనా ఉన్నదా, ఏదైనా ఉంటే యేసయ్య దగ్గర ఇస్తామని చూస్తూ ఉన్నాడు. అంద్రేయ చూసేటప్పుడు పేతురు ఒక తమ్ముడు అంద్రేయ చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక చిన్న అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉందంట. ఒక పెద్ద మీటింగ్, మైక్ లేని మీటింగ్, అది వాల్ పోస్ట్ లేని మీటింగ్, పాంప్లెట్ లేని మీటింగ్. కనుక సౌండే లేదు ఆడ. ఇప్పుడన్నా మైక్ పెట్టాలా, లేకపోతే ఎవరు కూడా. కనుక ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నారంటే పురుషుల వరకు 5,000 మంది అంట. 5,000 మంది అటంటే పురుషులు 5,000 మంది అంటే వాళ్ళ భార్య ఉంది కదా, వాళ్ళు ఒక 5,000 మంది, పిల్లలు ఉంటారు కదా ఇద్దరు అటంటే అది ఒక 10,000 మంది. ఉదాహరణ చెప్తున్నా, పురుషుల వరకు 5,000 మంది అంట. అంతమందికి సువార్త యేసు ప్రభు ప్రకటించేటప్పుడు బాగా విన్నారంట. హల్లెలూయా. కనుక ఆ మీటింగ్కి ఒక చిన్న అబ్బాయిని పెట్టి భోజనం ఇచ్చాడంట. హల్లెలూయా. ఈ 3 రోజు మీటింగ్, పస్కా పండుగ మీటింగ్ 3 రోజుకి ఏ చోటు నుండి మనకి సహాయం వస్తాయని తెలీదు. హల్లెలూయా. కనుక మనం చిన్న సంఘం ఉన్నా కానీ కూడా పెద్ద మీటింగ్ మనము చేస్తూ ఉన్నాం. ఈ పెద్ద మీటింగ్లో చాలా మంది ప్రజలు వస్తారు. పెద్ద మీటింగ్ ఎట్లా ఉంటుంది, ప్రజలు కూడా పెద్దగానే వస్తారు, ఎక్కువ వస్తారు. హల్లెలూయా. 3 రోజు మీటింగ్కి దేవుడు మంచి ఆహారం ఇవ్వాలా, అదేవిధంగా మంచి వాక్యము వినాలా, చాలామంది అద్భుతమైన కార్యాలు చూడాలా. ఈ 2025లో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆ పెద్ద మీటింగ్కి ఒక చిన్న అబ్బాయిని పెట్టి అద్భుతమైన కార్యాలు చేసేటప్పుడు ఈ 3 రోజు పస్కా పండుగకి ఈ చిన్న అబ్బాయిలు ఎవరు ఉన్నారో తెలియదు నాకు. హల్లెలూయా. అవును, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలియా చూడండి, అవే ఆయనకి ఇచ్చింది ఎవరు రొట్టి, ఎవరు మెచ్చింది తెలుసా మీకు? కాకి ఇచ్చింది. కాకి ఎత్తుని వచ్చింది. ఎందుకంటే ప్రజలాడా వెతుకుతూ ఉన్నారు. ఏలేని కనబెట్టే వాళ్ళకి బహుమానం ఇస్తానని రాజు ఆ రోజు చెప్పిన మాట వెతుకుతూ ఉన్నారు ప్రజలు. కనుక ప్రజలు చూడలేని ప్రదేశంలో ఏలేని దేవుడు పెట్టినాడు. ఆయనకి కావలసిన ఆహారము కాకిని పంపించాడు. హల్లెలూయా. పస్కా పండుగకి 3 రోజుకు ఏ కాకి వస్తాయో తెలీదు, సహాయం చేసేది. హల్లెలూయా. అదేవిధంగా సారిబత్తు ఊర్లో ఆ ఏలియా పాస్టర్కి ఒక విధవరాలిని పెట్టి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. హల్లెలూయా. ఆడ ఉన్న మాట
ఉన్న కొంచెం పిండి కొంచెం నూనె 2 రొట్టెలు అవుతాయంట. దాన్ని తినేసి సావాలని ఉన్నారు, చనిపోవాలని ఉన్నారు వాళ్ళు. విధవరాలు వాళ్ళు ఒక చూడండి. ఆ సమయంలో సేవకుడు వచ్చి అడిగినాడు, మొట్టమొదటిగా ఆ రొట్టెని కాల్చుకొని నాకు ఇవ్వాలి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించేలా, ఒకటి ఇచ్చేస్తే ఒకటి అబ్బాయికి పోతే నాకెక్కడా అని ఆలోచన రాలేదు. సేవకుడు అడుగుతున్నాడు, ఇవ్వాలని ఇచ్చినారు. ఎంత ఆశీర్వాదం అంటే భూమిలో వర్షం వచ్చే వరకు, వర్షం లేని కాలం అది, కరువు కాలము. భూమిలో వర్షము ఎప్పుడు వచ్చిందంటే 3 సంవత్సరము 6 నెలల తర్వాత వర్షం వచ్చిందంట. హల్లెలూయా. అంతవరకు పిండి నూనె కొదువు లేకుండా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును. దానివల్ల ఈ పస్కా పండుగ 3 రోజులు ఆశీర్వాదంగా దేవుడు నడిపిస్తాడు. విశ్వాసం ఉందా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గొప్ప కార్యం దేవుడు చేస్తారు. కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము గొప్ప గొప్ప కార్యాలు మనము చూడబోతున్నాం. దేవునామానికి మహిమ. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా యేసురాజా, నమ్మదగిన దేవునికి వందనాలు. నీవు గొప్ప దేవుడు అయ్యా. ఈ 3 రోజు 10, 11, 12 మార్చి 2025 10, 11, 12 3 రోజు మీటింగ్ దేవా స్తోత్రం ఆశీర్వాదంగా జరగాలయ్యా. రావలసిన వాళ్ళు దేవా రావాలయ్యా. స్తోత్రం దేవా. గెస్ట్గా వస్తున్న సేవకుడు కూడా ఏ ఇబ్బంది కలగకుండా సంతోషంగా ఆశీర్వాదంగా రావాలయ్యా. ఆరోగ్యంతో రావాలయ్యా, బలముతో రావాలయ్యా దేవా. మంచి వర్తమానము చెప్పాలయ్యా. స్తోత్రం. నీవు మాట్లాడమని అడుగుచున్నావు. గొప్ప కార్యం చేయండి, నడిపించండి దేవా. 3 రోజులకు కావలసిన అన్ని దేవా స్తోత్ర సహాయము మీరు చేయాలయ్యా, మీరు చేయాలయ్యా. ఏ పొదువ ఉండకూడదయ్యా దేవా. ఆ 5 రొట్టెలు 2 చేపలు పెట్టుకొని 5,000 మంది తిని మిగిలిందంట 12 గంప. స్తోత్ర చేశారు. మిగలాలా ఈ పస్కా పండుగలో 3 రోజు అన్ని పోయి మిగలాలా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ, స్తుతి, ఘనత కలుగును గాక అని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ. ఆమేన్. ఆపండి. నిన్నే చూసనయ్యా, నిన్ను నమ్ముకున్నరయ్యా, నీ మీద ఆనుకొని బ్రతుకుచున్నరయ్యా. నిన్నే చూసనయ్యా, నిన్ను నమ్ముకున్నరయ్యా, నీ మీద ఆనుకొని బ్రతుకుచున్నరయ్యా. నీవే నాధారమయ్యా, నీవు మాత్రమే నా జీవమయ్యా. నీవే నాధారమయ్యా, నీవు మాత్రమే నా జీవమయ్యా. నీవు మాత్రమే నా సర్వమయ్యా. నీవు మాత్రమే నా సర్వమయ్యా. పునరుత్థానుడా నా యేసయ్యా.
రాజులకు రాజువయ్యా త్వరలో రానయ్యున్న మహారాజువయ్యా నీవే రాజువయ్యా రాజులకు రాజువయ్యా త్వరలో రానయ్యున్న మహారాజువయ్యా నీవే యూదరాజువయ్యా నీవు మాత్రమే న్యాయాధిపతివయ్యా నీవే యూదరాజువయ్యా నీవు మాత్రమే న్యాయాధిపతివయ్యా నీవు మాత్రమే తీర్పు తీర్చువా